హాయ్ వియర్స్, ఈ రోజుటి ముచ్చట ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరు సమీపంలో ఈషా ఫౌండేషన్ ఉంది కదండి. దాని గురించి నాకు తెలిసింది నా మాటల్లో వివరిస్తాను, చూడండి. అదే ఈరోజుటి ముచ్చట. శామ్ టాక్స్, చెప్పుకుందాం రోజుకో ముచ్చట. ఈషా ఫౌండేషన్ అనేది జగ్గి వాసుదేవ్ చేత భారతదేశంలోని కోయంబత్తూరు సమీపంలో 1992లో స్థాపించబడిన లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక సంస్థ. ఇది ఈషా యోగా కేంద్రాన్ని నిర్వహిస్తుంది. పూర్తిగా వాలంటీర్లచే నిర్వహింపబడుతుంది. ఈషా అనే పదానికి నిరాకార దైవం అనే అర్థం. ఈ ఆదియోగి విగ్రహం చూడడం కోసం ఈషా ఫౌండేషన్కి మేమందరం కలిసి 11 మెంబర్స్ని చిన్న బస్సులో వెళ్ళామండి. చాలా బాగా అనిపించింది. చాలా ఎత్తైన విగ్రహం. తమిళనాడులోని కోయంబత్తూరులో 112 అడుగుల పొడవు, 25 మీటర్ల వెడల్పుతో 82 అడుగులు నిర్మించబడిన శివుని తిరునామం ఉన్న ఉక్కు విగ్రహం. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్రతిమా శిల్పం. తల, భుజాలు, ఛాతీ మాత్రమే కలిగిన శిల్పంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తించబడింది. సద్గురు జగ్గి వాసుదేవ్ రూపొందించిన దీని బరువు దాదాపు 500 టన్నులు ఉంటుంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రతిమా శిల్పం. తల, భుజాలు, ఛాతీ మాత్రమే కలిగిన శిల్పం. వావ్, చాలా అంటే చాలా చాలా అద్భుతంగా ఉంది. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈషా ఫౌండేషన్ని. మీకు కూడా కుదిరితే వెళ్ళడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు నైట్ 7 o'clockకి లేజర్ షో కూడా ఉంటుందంటండి. కానీ మేము మిస్ అయిపోయాం ఆ లేజర్ షోని. లేజర్ షోలో చాలా బాగా వివరిస్తారంట. మేము మిస్ అయిపోయామండి. కొన్ని అనివార్య కారణాల వల్ల, సాంకేతిక కారణాల వల్ల లేజర్ షో క్యాన్సిల్ అయిపోయింది. మేము మిస్ అయిపోయాం దాన్ని. మీరు కుదిరితే వెళ్ళినప్పుడు లేజర్ షో చూడండి, తరించండి. బట్ మేమైతే మిస్ అయిపోయాం. ఇక ఈరోజు ముచ్చట మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వ్యూవర్స్. మీరు చేసే ఒక లైక్ ఎంతో మందికి చేరుతుందండి. ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.